దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభం కాగానే లాభాల్లో మొదలై తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టారిఫ్ తగ్గింపులపై చర్చించడానికి ముందుకొచ్చారని, పరస్పర సుంకాలు ఆందోళనలు తగ్గించే ప్రయత్నం చేశారని తెలిసిన క్రమంలో సూచీలు మొదలు పాజిటివ్ ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే తర్వాత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 600 పాయింట్ల, నిఫ్టీ 200 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభం కాగానే లాభాల్లో మొదలై తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టారిఫ్ తగ్గింపులపై చర్చించడానికి ముందుకొచ్చారని, పరస్పర సుంకాల ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారని తెలిసిన క్రమంలో సూచీలు మొదలు పాజిటివ్ ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే తర్వాత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 600 పాయింట్లు, అనంతపురం అర్బన్ జీడీపీలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. ఎంతో మంది సామాన్యులను చట్టసభలకు తీసుకెళ్లిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు దగ్గుపాటి ప్రసాద్. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ రైట్, ఇక నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు విట్ ఆర్గిటెక్ CEO అరుణ్ గారు అందుబాటులో ఉన్నారు. అరుణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ అరుణ్ గారు, ఇప్పుడు చూస్తే కూడా ఏదైతే ట్రంప్ అదే విధంగా మోదీ ఏదైతే భేటీ తర్వాత ఒక్క రకంగా చూస్తే ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఈ టారిఫ్ల విషయం కూడా ఒక రకంగా ఇది ఇప్పుడు స్టాక్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? ఇది టెంపరీ ఫెనామినన్ మాత్రమే మేడం. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్లు 22,560 లెవెల్ నుంచి 21,131 లెవెల్ వరకు ఏదైతే క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లో టెక్నికల్ గా వాలటాలిటీ అంతవరకు రావచ్చండి. ఈ యొక్క ట్రంప్ ఇంపాక్ట్ అనేది దానికి అడిషనల్ గా యాడ్ అయింది తప్పితే మాత్రము ఇది మన యొక్క ఎకానమీ పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఈ యొక్క లెవెల్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో మళ్ళీ హైయర్ టైమ్ లెవెల్ లో మనకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం వల్ల నెక్స్ట్ మార్కెట్స్ ఒక టైం కరెక్షన్ అనేది తీసుకొని ఒక 3 to 4 months తర్వాత చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఇప్పుడు సడన్ గా ట్రంప్ అండ్ మోదీ భేటీ తర్వాత చాలా మంది భయపడి ఇప్పుడు విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు ఏదైతే వాల్యుయేషన్స్ తగ్గినప్పుడు మనము కొనుక్కోవాల్సిన సమయంలో మనము అమ్ముకోవడం అనేది చాలా రాంగ్ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు మామూలుగా అక్యుములేట్ చేసుకోవాల్సినటువంటి ఫేజ్ అండి. సో ఈ యొక్క టైంలో మనము కొంత టైం హోల్డ్ చేసుకున్న తర్వాత అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి మార్కెట్ లో అమ్ముకోవడం ద్వారా మనం ముందుకు వచ్చే ఛాన్స్లను మనం కోల్పోయినట్లే అండి. ఓకే అండి, ఇప్పుడు అరుణ్ గారు మీరు చెప్తున్నట్లు ఇప్పుడు ఏదైతే స్టాక్స్ పుంజుకోవడానికి కాస్త టైం పడుతుందని మీరు అంటున్నారు, బట్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న నష్టాల నుంచి బయటికి పడాలంటే ఏం చేయాలనుకోవచ్చు? ఇప్పుడు నష్టాల నుంచి బయటపడడానికి మామూలుగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్స్ అనేది మామూలుగా ఒక సపోర్ట్ లెవెల్ ని కానీ రెసిస్టెన్స్ లెవెల్ ని కానీ చూసుకొని చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నప్పుడు మాత్రము మంచి స్క్రిప్ట్లు చూసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉందండి ఇది. ఓకే అండి, ఇప్పుడు అరుణ్ గారు, అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్లు ఇప్పుడు మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్లకి ఎలాంటి ట్రేడ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకోవచ్చు? ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వదిలేసి నార్మల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారాను ప్లస్ కమోడిటీ కాల్స్ తీసుకోవడం ద్వారాను మనం లాభాలను సంపాదించడానికి చాలా అవకాశం ఉందండి. అలాగే మెయిన్ స్క్రిప్ట్స్ ఏదైతే నిఫ్టీ 50లో ఉన్నాయో అన్ని కూడా చాలా అండర్లైన్ అసెట్ వాల్యూస్ వచ్చేసి చాలా అండర్ వాల్యూలో ఉండడం వల్ల +1 ఎస్డీ కంటే అంటే తక్కువగా ఉండడం వల్లను ప్లస్ కొన్ని అయితే -1 ఎస్డీలో ఉండడం వల్లను ఈ యొక్క వాల్యుయేషన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. అట్లాంటి స్క్రిప్ట్స్ కరెక్ట్ గా మనం చూస్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల
షార్ట్ టర్మ్ లోనూ ప్లస్ లాంగ్ టర్మ్ లో రెండింటిలోనూ మనము లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు అరుణ్ గారు మీరు చెప్తున్న అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు మైనింగ్ స్టాక్స్ కానీ లేదా అన్ని అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కానీ లేదా ఐటీ స్టాక్స్ కానీ లేదా ఇంకా మనకు కన్స్యూమర్ స్టాక్స్ కానీ చాలా నష్టాల్లో నడుస్తున్నాయండి. ఈవెన్ ఫార్మా సెక్టర్ కూడా, వీటన్నిటి కూడా ఇప్పుడు అవకాశం అండి. మనము సెక్టర్ వైజ్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైతే మనకు సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడైతే ఉన్నాయో ఆ సెక్టర్స్ లో మనం ఇప్పుడు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్ ఈస్ గోయింగ్ టు బి బౌన్స్ బ్యాక్, చాలా షార్ట్లీ బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉందండి. రైట్ అండి అరుణ్ గారు, థ్యాంక్ యూ.